అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఒక్కొక్కరి విండో నుంచి వస్తుంటది ఫోర్స్ చేశాను చికెన్ కావాలి. ఐ యూస్ టు ఎంజాయ్. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ స్పెషల్గా ఈ చికెన్ గ్రేవీ కర్రీని నేను చెప్పినట్టు మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. మీ వీధి మొత్తం గుమగుమలతో నిండిపోతుందండి. చిక్కటి గ్రేవీతో ఆ పీస్ టెండర్గా జ్యూసీగా అబ్బో మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్, పులావ్, దోశ, ఇడ్లీ, చపాతీ, బటర్ నాన్ దేనిలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనుకోండి. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరింకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ చికెన్ గ్రేవీ కర్రీని చేసేసేయండి. ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి కేజీన్నర చికెన్ తీసుకున్నానండి నేను. మీరు కేజీ చికెన్ అయినా తీసుకోవచ్చు. తీసుకునే మసాలా ఐటమ్స్ అవన్నీ కొంచెం తగ్గించి తీసుకోండి. ఈ చికెన్ని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టేసి ఆ తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి బేషన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, నేను దాదాపు 1.5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వాడానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటుగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ కశ్మీరీ లాల్ మిర్చ్, దీనివల్ల ఆ కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కలర్ వస్తుంది కానీ కారంగా ఉండదండి. సో అది 1 టేబుల్ స్పూన్ వేసేసి 1 ఫుల్ కప్పు చిక్కటి పెరుగు వేసేసి వీటన్నిటిని ఆ చికెన్కి బాగా పట్టించేసేయండి. బాగా మిక్స్ చేస్తూ మసాజ్ చేస్తూ బాగా కలుపుకోండి. కశ్మీరీ కారం వేయడం వల్ల చికెన్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అది జస్ట్ కలర్ రావడం కోసం మాత్రమే వేశాను. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసేయండి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోండి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదండి, అందుకే అన్నీ ఒకే చోట పెట్టానమాట. ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 నల్ల యాలుక్కాయ, హాఫ్ టీ స్పూన్ షాజీరా, 1 పావు టీ స్పూన్ గసగసాలు, ఒక 7-8 మిరియాలు, ఒక 6 వరకు లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 3 యాలుక్కాయలు తీసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేవేనండి. ఆ తర్వాత ఒక 15 వరకు జీడిపప్పులు తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు కూడా తీసుకోండి. ఒకవేళ ఇవి 2 లేకపోతే మాత్రమే కొబ్బరి తీసుకోండి. బట్ ఇవి 2 వేయడానికి ట్రై చేయండి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3, మీడియం సైజ్ టమాటాలు ఒక 3, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ రెడీగా ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయి కానీ మూకుడు కానీ లేదా ఏదైనా ప్యాన్ కానీ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ స్పైసెస్ని వేసేసేయండి. నెయ్యి వేసుకోండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఆ స్పైసెస్ కొంచెం చిటపటలాడిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ని ఇలా కొంచెం మందంగా పొడుగ్గా కట్ చేసుకొని అవి, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలను కూడా రఫ్గా చాప్ చేసుకొని జీడిపప్పు, పుచ్చగింజలు అన్నీ 1 by 1 యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసానండి, లేకపోతే మీరు అల్లం ముక్కలు, చిన్నులపాయ రబ్బలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి ఇలా బాగా ఉడికిపోయి దగ్గర అయినప్పుడు ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసి దీన్ని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయండి. నేను దీన్ని కిందకి దించేసి ఇలా పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలుక్కాయలు, 3 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసి ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట.
మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్లోనే మనకి వాటర్ వస్తుందన్నమాట. పెరుగు కూడా కలిపాం కాబట్టి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్లోనే ఈ చికెన్ పీస్ బాగా ఉడికేలాగా ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మనం ఉడికించి పెట్టుకున్న ఈ మసాలా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ మిక్సీ జార్ ఏంటి రెడ్గా ఉంది అని అనుకోవద్దండి. అప్పుడే నేను చిన్నులపాయ కారం వేసానన్నమాట. సో దీంట్లోనే గ్రైండ్ చేసేద్దాంలే, ఏం కాదని చెప్పేసి దీంట్లో వేసేసుకుంటున్నాను. దీన్నంతా మిక్సీలోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మసాలాని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మనం దేంట్లో అయితే ఫ్రై చేసామో దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఇలా మొత్తం కలిపేసి వేసేసుకోండి. దాంట్లో ఏమైనా అడుగున ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. బాగా మెత్తగా సాఫ్ట్గా ఇలా వేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. మరొక వైపు చికెన్ని చెక్ చేసుకుందాము. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయిందనమాట. పీస్ కూడా బాగా ఉడికిందండి, దాదాపుగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసేయండి. ఇది మొత్తం వేసేసి ఈ మసాలాని చికెన్ మొత్తానికి పట్టేలాగా చేయండి. ఈ మసాలా వేయడం, ఈ చికెన్ని ఉడికించడం, ఇలా ఈ ప్రాసెస్ మొత్తం మీకు కొంచెం లాంగ్గా అనిపించవచ్చండి. కానీ ఏదైనా సరే ఎంత కష్టపడితే ఫలితం అనేది అంత బాగుంటుందన్నమాట. మీరు కొంచెం ఓపికతో ఈ చికెన్ కర్రీని చేయండి. రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోతుందన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారనుకోండి. ఆ మసాలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆ చికెన్ని ఆ మసాలాలోనే ఉడికించేసి ఆ తర్వాత ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఆ గ్రేవీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోసేయకుండా ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 7 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఈ మసాలాలో ఇది బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరి మేథి, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మంచి గ్రేవీతో, మంచి టెండర్ పీస్తో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎంత యమ్మీగా ఉంటుందంటే నాన్ వెజ్ లవర్స్ పండగ చేసుకుంటారనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ చికెన్ కర్రీ చేసేసి దీనికి కాంబినేషన్గా బటర్ నాన్ చేశానండి. అద్దిరిపోయింది. మీకు బటర్ నాన్ ఎలా చేసుకోవాలో రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ చికెన్ గ్రేవీ కర్రీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.